సండే వచ్చిందంటే ఎర్రగడ్డ మార్కెట్ ఫుల్ రష్గా ఉండదు. అమ్మ జనాలు అయితే తక్కువ రేట్లో ఉంటాయి ఎంతైనా. పర్ఫ్యూమ్ 150 రూపాయలు. బ్రాండెడ్ పర్ఫ్యూమ్ 150 రూపీస్. ఏదైనా బ్రాండెడ్ పర్ఫ్యూమ్. ఓల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఓల్డ్ కాయిన్ కలెక్షన్స్. బ్రాండ్లో అనిపించే డూప్లికేట్. ఏ పెట్టల అమ్మేశాడు కదా చాలా. స్వేచ్ఛగా తిరిగే పక్షులు కూడా పంజరంలో ఫైనల్గా బస్సు వచ్చింది. బస్సు అయితే ఎక్కేసా. 350 రూపీస్ 250 రూపీస్ అంటారు, కానీ ఎలా ఉంటుందో తెలియదు. టుడే సండే యాజ్ యూజువల్ డే ఇది. ఎప్పుడు లేచినట్టే లేట్గా లేచాయి ఈరోజు అయితే. లేట్గా 10:30 అలా అయితే ఇంకా బ్రష్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ ఎప్పుడు తినే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. సండే వచ్చిందంటే ఎర్రగడ్డ మార్కెట్ ఫుల్ రష్గా ఉండదు. అమ్మ జనాలు అయితే తక్కువ రేట్లో ఉంటాయి ఎంతైనా. సో ఇది సండే మార్కెట్ ఎర్రగడ్డ ప్రజెంట్ అయితే. ఇక్కడ దొరకందంటే ఏదో ఉండదు, ప్రతి వస్తువు దొరికింది. అందుకే సండే ఒక్క రోడ్డు ఫుల్ బిజీగా ఉంటుంది. చూడటం కానీ జనాలు ఎక్కువ ఉన్నారు. సరే కళ్ళజోళ్ళు ఏమి అన్నీ బట్టలు సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ హ్యాండ్లో తెలియదు, కానీ బట్టలు అయితే విపరీతంగా అమ్ముతారు ఇక్కడ. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్రౌడ్లో ఏది ఏం చేస్తారో తెలియదు. మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకసారి నేను వచ్చినప్పుడు అయితే అప్పుడే ఇలా కాబట్టి అక్కడ దిగింది గోల్డ్ చైన్ లాక్కింది, అలా ఉంటుంది. ఇంత క్రౌడ్ జనం ఓన్లీ సండే మాత్రమే స్పెషల్ ఇదంతా. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అంటారు కానీ ఏమి ఉండవు ఇక్కడ, అంతా ఎలక్ట్రానిక్స్ అన్నీ అంత ఏమి ఉండవు. బాహుబలిలో కొట్టినట్టు కొట్టేచ్చా చైన్లు పెట్టుకొని. ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ టైర్స్ కూడా ఉన్నాయి, రీబాట్ని టైర్స్. కానీ మార్కెట్ చూడటానికే తప్పించి కొనడానికి అయితే నేను ఎప్పుడు రాను. బ్రాండెడ్ పర్ఫ్యూమ్ 150 రూపాయలు. బ్రాండెడ్ పర్ఫ్యూమ్ 150 రూపీస్. ఏదైనా బ్రాండెడ్ పర్ఫ్యూమ్ 150. 90s కాలం నాటి కూడా పనిచేస్తాయి మొత్తం. ఏ టైం కూడా తెలియదు, అవేంటి పని చేస్తే ఎవరికి తెలియదు. ఈ పిచ్ ఫోన్లో మంచి ఫోన్లో కూడా మనకు తెలియదు. సో ఇవి వచ్చి ఓల్డ్ కాయిన్స్, ఇవన్నీ ఓల్డ్ కాయిన్ కలెక్షన్స్. మార్కెట్ మొత్తం తిరుగుతున్నా అన్నీ డూప్లికేట్ సరుకులనే కనిపిస్తాయి నాకైతే. ఒక్కటి కూడా ఒరిజినల్లా ఉంటుంది. షూ పెట్టుకున్నామంటే అది సోల్డ్ చేస్తానేమో గమ్ముడిపోతుంది, అదో భయం ఆడదు. కానీ అందరూ మ్యాక్సిమం ఉంటారు, రీప్లేస్లోనే ఎక్కువ కొనుక్కుంటే వెళ్తాను. అదేమాట మిడిల్ క్లాస్ బడ్జెట్ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అన్నీ గుడ్లేంటి మ్యాట్లేంటి ప్రతిదీ కొనుక్కున్నాను. కానీ మ్యాక్సిమం కొన్ని డూప్లికేట్స్ ఉంది. సో బ్రాండ్లో అనిపించే డూప్లికేట్. ఏ పెట్టల అమ్మేశాడు కదా చాలా.
స్వేచ్ఛగా తిరిగే పక్షులు కూడా పంజరంలో మిగిలి ఉన్నాయి. స్వేచ్ఛగా తిరిగే పక్షులు కూడా బందికానాలో ఉన్నాయి. అంతే ఇటు చూపించినా అదే సరుకు, ఆ సైడ్ చూసినా అదే సరుకు, ఈ సైడ్ చూసినా అదే సరుకు, కొత్తగా ఏముందో కానీ అన్నీ డూప్లికేట్. ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ అన్నీ డూప్లికేట్ సరుకులు అనిపిస్తుంది నాకైతే. అందరు తీసుకున్నా తీసుకుంటారా, నచ్చల. దీని మీద ఆన్లైన్లోనూ ఆఫ్లైన్ పెట్టి మొబైల్లో అంటాడు ఆడెవడో ఇన్స్టాగ్రామ్లో పూగ్గా రీల్ చేస్తాడు ఐఫోన్లు ఫోన్లు అని. ఏమడ్డం ఉండవు ఇక్కడ చెత్తలని చేయడు, ఫేమస్ చేయడానికి ఇలా చేస్తారు అంతే. అటువంటి ఏమి ఇక్కడ సెకండ్ హ్యాండ్స్లో తక్కువ రేట్లకి దొరికే ఏమి ఉండవు ఐఫోన్లు అయితే. చెత్తగాడు కనిపించాలి, చూద్దాం. బైసికిల్స్ ఈ 10,000 పైన ఉంది. $15,000 అంట. రేట్ అడిగాడు మన బదులు. ఎంతంట? ఇది చివరి వరకు వెళ్ళినా ఏమీ లేదు, అన్నీ కొనాలనిపిస్తుంది కానీ అది మంచివి కాదు అనిపిస్తుంది. అన్ని క్లాత్స్ ఇవెంట్ రోజు సో ఫైనల్గా బస్సు వచ్చింది. బస్సు అయితే ఎక్కేసా. ఈ 350 రూపీస్ 250 రూపీస్ అంటారు కానీ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎక్కువ రోజులు ఆగు, ఒక రోజు వేసుకొని తెల్లారి తిరిగేప్పటికి మొత్తం అంతా పోతాయి అంటారు. కానీ చాలామంది కొంటున్నారు. ఎస్ఆర్ నగర్ కదా, మొత్తం మార్కెట్ రోడ్లో ఇది బస్సు, ఎర్ర బస్సు. ఇది మంచి ఫుల్గా వెళ్తూ ఉంటుంది, అలా ఆర్న కొట్టుకుంటూనే వెళ్ళాలి. ఇలా ఏం తక్కువ ఆడ కుదురుతుంది ఇంత మార్కెట్లో వెళ్ళాలంటే. అలాగే చెప్తారు కానీ ఏమీ ఆడు. మూవీతో బట్టల కోసం ఎరక్కొట్టేసుకుంటున్నారు మొత్తం జనం. అందరినీ పిల్లలేక అలా మైక్లు అయితే పెట్టేసుకుంటారు, ఆర్న కడతానే ఉండాలి. అది 10 రూపాయల కానించి 2,000 సరుకులు కూడా దొరుకుతాయి. ఈ బస్సులో వెళ్తున్నాడు, ఫోన్ లాగుతుంది, నేను చేసేది ఏం లేదు. మ్యాక్సిమం ఏరియాలో కుర్చీలు కూడా ఉన్నాయి అన్నారు. రోడ్ సైడ్ పెట్టేస్తున్నారు కుర్చీల మీద ఇక్కడ ఉన్న గొర్రెలు. మనుషులు అప్పుడే అమ్మట్లేదు, మనుషులు కట్టడం చేస్తారు. అయితే మార్కెట్ అయిపోయి మా ఏరియా సైడ్ అయితే వచ్చేసింది. ఏం కొనలే, ఏదో వచ్చేసింది. అయినా గొప్ప ఏరియా ఏదో సరదా వెళ్ళాము కానీ టైం పట్టి సండే ఫేమస్ అని చూపించడానికి వెళ్ళా కానీ గొప్ప. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చే, వాళ్ళకైతే